హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉండే వడలు అయితే చూపిస్తున్నానండి. ఇవి మీకు చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం అయితే ముందుగానే ఇవి ఎక్కువసేపు కూడా నానే పని లేదండి. ఒక 3 to 4 అవర్స్ 3 నుంచి 4 గంటలు నానితే సరిపోతుంది. పెసలు మరీ మెత్తగా నానాల్సిన అవసరం లేదు. చూసారా, నేనైతే 3 అవర్స్ అంటే 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. మరీ ఎక్కువసేపు కూడా కాదు. ఇప్పుడు వీటిని అయితే నీట్గా వాష్ చేసుకుందాం. ఇవి మిక్సీలో వేస్తున్నానండి, గ్రైండర్లో కాదు. మిక్సీలో వేస్తేనే మనకి కరెక్ట్గా వస్తాయి. మిక్సీలో వేస్తున్నాను. అలాగే ఇవి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు, చాలా గట్టిగా రుబ్బుకోవాలి. అలాగే కచ్చా పచ్చగా రుబ్బుకోవాలండి, మెత్తగా కాదు. జస్ట్ ఒక 2 సార్లు ఆన్ ఆఫ్ చేస్తే చాలు, మిక్సీ సరిపోతుంది. ఎక్కువ టైం కూడా మనం మిక్సీ వేయాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత గట్టిగా ఉందో. ఇలా కచ్చా పచ్చాగా అక్కడక్కడ మనకి పెసలు అనేది కనిపిస్తూ ఉండాలి. ఇలా కచ్చా పచ్చాగా ఉండాలి, చాలా గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా అయితే మొత్తం పెసల్ని రుబ్బేసుకున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి, నేను సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను, చూపిస్తాను. ఇంట్లో చిన్న మసాలా అనేది వేసుకుందాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 1 ఇంచున్నర అల్లం అండి, ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని వేసుకున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి. ఇవి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను 5, 6 వేసుకున్నాను. తక్కువ స్పైసీ ఉండేవైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి మిర్చి. అలాగే 1 స్పూన్ మందం జీలకర్ర. ఇంకా ఏమి యాడ్ చేసుకునేది లేదండి. ఇప్పుడు దీన్ని కూడా మనం కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకోవాలి. వీలుంటే రోట్లో అయినా దంచుకోండి, మనకు కావాల్సిన విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇలా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఈ పెసలు ఉన్నాయి కదా, దీనిలో ఇప్పుడు మనం ఇంతవరకు సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ కూడా ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఈ ముద్ద అయితే వేసేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలి, ఇంకొంచెం ఎక్కువగా అనుకునే వాళ్ళు ఇంకొంచెం అన్నీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలు యాడ్ చేసుకోండి. ఇలా నేను చూపించిన విధంగా వేస్తే కరెక్ట్గా సరిపోయిందండి. చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు. కొత్తిమీర మనం ఇప్పుడు మిక్సీ వేసుకున్న ఆనియన్ పేస్ట్లో అయినా వేసుకోవచ్చు మసాలా ముద్దలో, లేదంటే ఇలా సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సన్నగా వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటుంది. 1 స్పూన్ మందం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసినా కూడా మనకి వడలు ప్రిపేర్ అయ్యాక కొంచెం సాల్టీగా అనిపిస్తాయి. అందుకని కొద్దిగా ఉండి లేనట్టుగా తక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం సాల్ట్, ఈ మసాలా అంతా కలిసే విధంగా ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. ఒకవేళ ఇలా కలుపుకున్నాక సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోదు అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా చేతితోటి అయితేనే కరెక్ట్గా ఈవెన్గా కలిసిపోతుంది. సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే వడల్లాగా వేసుకుందాము. మీకు కావాలి అంటే గారెలాగా కూడా వేసుకోవచ్చు, అంటే మధ్యలో చిల్లు పెట్టుకొని. లేదు అనుకుంటే ఇలా నేను చూపించిన విధంగా వడల్లాగా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వడల్లాగా వేసానండి, రౌండ్గా. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇవి మీకు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏంటంటే ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకి మెత్తగా అయిపోతాయి మూత పెట్టేస్తే అనే ఫీలింగ్ ఉంటుంది కదా, కానీ ఇవి అలా అవ్వవండి. మీరు గట్టిగా ఎయిర్ టైట్ బాక్స్లో క్లోజ్ చేసుకున్నా కూడా ఇవి పెట్టేసి మెత్తగా అవ్వవు, చక్కగా క్రిస్పీగా ఉంటాయి. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. సోడా ఉప్పు అనేది అస్సలు యూజ్ చేయలేదండి, అవసరం కూడా లేదు మనకి దీంట్లో. ఇప్పుడు ఇవైతే ఇలా కళాయికి సరిపడా వేసుకున్నాక అవి కొంచెం పైకి తేలుతాయి. పైకి తేలినప్పుడు టర్న్ చేసుకోండి. 2 వైపులా ఇలా టర్న్ చేసుకుంటూ సమానంగా కాల్చుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాగిన తర్వాత వేయొద్దండి. మీడియంగా హీట్ అయింది అనుకున్నప్పుడు వేయండి. దీనివల్ల ఏంటంటే లోపల వరకు కూడా మనకి వడ అనేది వేగుతుంది, అసలు ఎక్కడా పచ్చిదనం ఉండదు. చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల వరకు కూడా చాలా బాగుంటాయి తినేటప్పుడు. మనం ఆయిల్ బాగా వేడయ్యాక వేస్తే పైన అయితే కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అలాగే అవి ఎక్కువసేపు క్రిస్పీగా కూడా ఉండవు, తినేటప్పుడు కూడా అంత టేస్ట్ అనిపించవు. అందుకనే
గ్యాస్ అనేది మీడియంలో పెట్టుకోండి. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియంలో పెట్టుకోండి. ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా కొంచెం మధ్యస్థంగా కాగినప్పుడు ఈ వడలు వేసుకోండి. చూసారు ఎంత మంచి కలర్ వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోవాలి. మనకి బయట వీధిలో బండి మీద కొనుక్కున్నా కూడా సేమ్ ఇలానే ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ అవి కూడా వేస్తున్నానండి. అవి కూడా వేసినాక చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఇవి బాగా చల్లారాయండి. చల్లారాక కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్